బలహీనత అన్నది ఉంది. అది ఆత్మీయంగా ఉందా, శారీరకంగా ఉందా? Now, is that weakness pertaining to the spirit or pertaining to the flesh? నీ బలహీనత, Your weakness, నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నావా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? are you spiritually weak or are you weak according to the mind? నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉంటూ శారీరకంగా బలహీనంగా ఉన్నావు. నేను స్పిరిచువల్గా స్ట్రాంగ్ అనుకుందాం. ఓకే, నేను స్పిరిచువల్గా స్ట్రాంగ్, కానీ నా శరీరం బలహీనంగా ఉంది. Let us say that you are spiritually very strong, but your body is not strong. You're physically నేను weak. చాలా బలహీనంగా ఉన్నాను. I'm physically weak, but I'm spiritually strong. నేను బలహీనంగా ఉన్నప్పుడు, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు నేను కూర్చుంటాను వెళ్ళి. And when I'm physically weak, I feel like going and taking some rest, sitting down somewhere. కూర్చుంటాను అంతే. I just go and sit there. కానీ లోపల ఉన్న నా ఆత్మ స్ట్రాంగ్ గా ఉంటది. But my inner man is very strong. My spiritually I'm very strong. నా ఆత్మ స్ట్రాంగ్ గా ఉంటుంది, నా శరీరం బలహీనంగా ఉంటుంది. My flesh is weak, but my spirit is strong. అప్పుడు ఎవరైనా నా గురించి మాట్లాడారే అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. And let's say if somebody is talking negative about me, అది నా మీద ఏం ప్రయోగం it will not have any impact upon me. ఎందుకంటే నా ముందు దూతలు నుంచుని ఉంటారు. The reason is I'm surrounded by the angels. She doesn't have the strength. షీల్డ్ పెట్టుకొని ఇలా నుంచుని ఉంటాయి. The angels will actually guard me with a shield surrounding me. ఇట్లాగా నుంచుని ఉంటాయి. This is how they stand surrounding me. ఇలాగా నుంచుని ఉంటాయి. This is how they stand. అదే నేను ఆత్మీయంగా వీక్ గా ఉన్నాను అనుకో. But on the other hand, if I'm spiritually weak, కానీ చూడటానికి బలంగా కనబడతా, but physically I'm very strong, people will look at me and say, భయపడతా, but I have fear. ఎవరు ఏదన్నా కూడా రియాక్ట్ అవుతా. I quickly react to every person. నేను అనుకున్నది అజంప్షన్ చేసుకుని అది కన్ఫర్మ్ చేసేస్తాను. నేను ఊహించుకుని వీళ్ళు నన్నే అని నేను కన్ఫర్మ్ చేసేస్తాను. I assume things and I go into the conclusion that people are speaking negative only about. అలా ఉన్నప్పుడు ఎవరైనా మీ గురించి నెగటివ్ గా పలికితే దాని ఇంపాక్ట్ జరుగుద్ది. And on this particular scenario, if somebody speaks negative about you, it will definitely have an impact in your life. ఆత్మీయంగా మీరు బలహీనంగా ఉంటే అపవాది శక్తులకి బలాన్ని మీరిస్తున్నారు అని అర్థము. You are giving power to the devil and Satan if you are spiritually weak. నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నాను. But here we are ensuring that you will become spiritually strong. బలహీన అంటే బలంగా మీరు ఉన్నారనుకోండి, ఆ బలహీనత మిమ్మల్ని ఏమీ చేయలేదు. If you are spiritually strong, the physical weaknesses will not have any impact upon you. సరే, అసలు బలహీనత ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ పాయింట్ 2 Samuel 17:1-3. 2 సమూయేలు 17వ అధ్యాయము మొదటి 3 వచనములు. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక. ఆపండి, ఏముంది? దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. ఓకేనా? In verse 2 it is mentioned, I will come upon him while he is weary and weak. ఈ బలహీనత ఉండనియండి, పర్వాలేదు, శారీరక బలహీనత. Now here David was physically weak and he was tired. ఇతను బలహీనంగా ఉన్నాడు, ఇతనికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. He had the leading of the Holy Spirit, but physically he was weak at that moment. మనుషులు చూసినప్పుడు ఏంటి, ఇతను బలహీనంగా ఉన్నాడు కదా, ఈ సమయంలోనే ఇతను పట్టుకోవాలి అని మనుషులు ఆలోచిస్తారు. అంటే మనుషులు ఆలోచించడం అంటే చీకటి అంధకార శక్తులు ఈ నెగటివ్ ఆలోచన ద్వారా మనుషులలోకి దూరడం జరుగుతుంది. Now when he was physically weak, the spiritual realm, the negative spiritual realm will have an impact to put this fellow down because he was weak. మీరు బలహీనంగా ఉన్నప్పుడే అపవాది మీ మీద ఆలోచన కలిగి ఉంటాడు. The devil pursues you, will think about you only when you are spiritually weak. ఒకరు బలంగా ఉంటారు, ఒకరు బలహీనంగా ఉంటారు. Because one may be strong and one may not be. బలహీనంగా ఉన్న వాళ్ళని మనం బాధ పెట్టకుండా, పాయింట్ అవుట్ చేయకుండా, ఆ బలహీనంగా ఉన్న వాళ్ళని ప్రేమతో మనం తెచ్చుకోవాలి. The person who is negative or weak should not be pointed, but rather made him understand and make him give him the strength. ఎందుకంటున్నానంటే ఆ బలహీనంగా ఉన్నారు అంటే సాతాను ఉరిలో ఉన్నారు, వాళ్ళు సాతాను చేతిలో లేరు. వాడి ఆలోచన ఆ మనిషి ఆలోచనతో కనెక్ట్ చేసుకుని వాడిని ఇలా నిబంధన పట్టుకుని ఉంటాడు. Now the devil has a covenant with this weak person. They are with the snare of the devil, but they are not held captive. ఒకవేళ భర్త గాని భార్య గాని ఆత్మీయంగా వాళ్ళు బలంగా ఉన్నారనుకో, వీడు ఉండలేడు, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు, ఇంకొక కుటుంబం చూసుకుందామని వెళ్ళిపోతాడు వాడు. If both the husband and wife are spiritually very strong, the devil cannot last long. He will take a look at the other couple. ఎందుకు, భార్య భర్త ఎవరో ఒకరు స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, ఈ అపవాది చేసుకునే ఈ నిబంధనని విరగొట్టే శక్తి వాళ్ళకు ఉంటుంది. The couple have a wonderful power to break the enemy's attack if they both are spiritually strong. అందుకనే చెప్తున్నాను,
మరలా నేను చెప్తున్నా, ప్రపంచమంతా రారాజు అజంప్షన్, లేనిది ఊహించుకోవడం నెంబర్ 1. రెండోది చెప్పుడు మాటలు నమ్మడం. ఇవి రెండు కూడా కుటుంబాల్లో ఎక్కువ జరిగి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. వీటికి అవకాశం ఇవ్వకండి. The entire world is the grip of the king called assumptions and gossip. Many families have been destroyed because of these two parameters, assumptions and gossip. ఒకవేళ మీరు మీ పిల్లలకి మంచి చెప్పకుండా మీరు ఉన్నారంటే మీరు మీ పిల్లలకి తల్లిగాను మీ పిల్లల లోపల ఉన్న పాపానికి నాయనమ్మగా జీవిస్తున్నారు అని అర్థం. If you don't educate your children, don't rebuke them, don't correct them, you would be indeed a mother to your children, but you will be a grandmother to the sin that is inside them. కాబట్టి వాళ్ళ జీవితం బాగుండాలా, వాళ్ళ జీవితం నాశనం అవ్వాలో మీ చేతిలో ఉంది. It is in your hands whether you want their lives to be destroyed or lives to be enlightened. మీరు బలంగా ఉన్నారనుకోండి, అందరినీ రక్షించుకోవచ్చు. But if you are ఎదుటి strong, వాళ్ళ బలహీనతను చూసి మీ బలాన్ని కూడా మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. if you are spiritually strong, you can save many people, but if you are spiritually weak, you might lose the strength that is there within you. ఇక్కడ దావీదు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అహీతోపెలు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. And since David was weary and tired, Ahithophel took the upper hand. ఆ అహీతోపెలు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దావీదు కొడుకు దగ్గరికి వెళ్ళాడు. He knew the weakness of David and went to his son, David's son Absalom. వెళ్ళి దావీదు బలహీనంగా ఉన్నాడు కదా అని చెప్పి ఇప్పుడు 2 and 3 verses చదవండి. Now continue reading 2 Samuel 1, 2 and 3 verses in English. 17వ అధ్యాయం 2-3 వచనములు. నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులు అందరూ పారిపోవుదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదును. నీవు వెతుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. అంటే దావీదును తరిమి పట్టేసుకోగలుగుతారా? Is there a possibility to catch hold of David? ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ఏ మనిషైనా నిన్ను పట్టుకోగలుగుతాడా? Can anybody catch hold of you if you are spiritually strong? నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ఎవరైనా నీ మీద నెగటివ్ గా పలికే అంత ధైర్యం ఉంటుందా? పలికి చూడమనండి. Can anybody speak rashly when you are spiritually strong? Let them speak and see what's going to happen to them. ఈ అహీతోపెలు అబ్షాలోము దగ్గరికి వెళ్ళి పలికారంటే వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం లేదు, దావీదు ఎవరో అన్నది కూడా వాళ్ళకి జ్ఞాపకం లేదు. Ahithophel was not knowing Lord, and the people who do not know Lord will be speaking only negative things. They were talking about the physical aspect. అహీతోపెలు అబ్షాలోము దావీదు కొడుకుతో ఇలా మాట్లాడుతున్నారు, ఇదిగో దావీదు బలహీనంగా ఉన్నాడు, నువ్వు అవకాశం ఇచ్చావనుకో ఇలా వెళ్ళి పట్టుకుందాం, వాళ్ళు నీ కాళ్ళ మీదకి వచ్చి పడతారు అని సలహా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ సలహా ఇస్తారు? ఎవరైనా మీ పిల్లలు వచ్చి అమ్మ నేను ఈ విధంగా బాధపడుతున్నానంటే తప్పు. నీ జీవితం గుర్తు తెచ్చుకో. ఎటువంటి జీవితం నుండి వచ్చావు? ఏ ఐగుప్తు జీవితం నుండి బయటకు వచ్చావు? ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు? ఏ విధంగా నీకు ఏ కొదువ లేకుండా చూసుకున్నారు? ఏ విధంగా దేవుడు నిన్ను నిలబెట్టారు? ఏ విధంగా దేవుడు నీకు ఏ బాధ లేకుండా తీసుకొస్తున్నారు? తప్పు. అలా పలకొద్దు అని అంటున్నావా? అవునమ్మా నీకు ఇట్లా జరిగిందా? నాకు తెలుసు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని అన్నావు అనుకో, ఏమవుతుంది? నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటూ దాని ప్రభావం నువ్వు అనుభవిస్తూ నీ పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు అని అర్థం. When your children come and complain and murmur about them, their lives, and somebody is talking behind them and against them, and if you agree with them and say yes I know about them, they are capable of talking like that, so that means you are destroying your life and you are destroying the lives of your children. Or are you going to correct them and rebuke them and tell them what you are thinking is wrong? Did you remember your past? Have you forgotten how the Lord has bailed you? What is it that you are going to give them counsel? అహీతోపెలు ఏమంటున్నాడు? నేను అతని మీద పడి ఎవరి మీద? దావీదు మీద పడతారా? Ahithophel is telling, I am going to fall upon David when he is weary and we can make him afraid. గోలియాతునే చంపిన అతను దేవుని బలముతోను జీవము కలిగిన దేవుడి శక్తితోను ఆత్మతోను నింపబడిన అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. Ahithophel's counsel was not at all correct. He is talking about David who killed Goliath. He said, I will come upon him when he is weary and weak, and all the people will be scared and they will run away. ఇది మర్చిపోతారు మనుషులు. అహీతోపెలు దృష్టికి దావీదు అలా కనిపించాడు, కానీ ఫిలిష్తీయులకి దావీదు మహాబలాఢ్యుడు, జీవము కలిగిన దేవుడు అతని పక్షంలో ఉన్నవాడిగా
ఫిలిష్తీయులకు కనిపించారు. To Ahithophel, David was appearing to be very weak and timid, but to the Philistine, they recognized his capabilities as very strong warrior. Proverbs 6:2 చూడండి. సామెతలు 6వ అధ్యాయము 2వ వచనం. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. ఇప్పుడు అదే జరిగింది. నేను మళ్ళీ చెప్తానమ్మా, స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈజీ, నోటుకొచ్చింది పలకడం ఈజీ, కానీ ఆ మాటతోనే నువ్వు పట్టుబడుతున్నావా, ఆ మాటతోనే నీ జీవితాన్ని నువ్వు చిక్కుకుంటున్నావా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. It is easy to pass a comment and a rash comment and all, but watch out to whatever you are speaking. You may be snared by what you are speaking. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. John chapter 20 verse 23. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఎవరికి అధికారం ఇచ్చారు? దేవుడికి ఇష్టంగా జీవిస్తూ, దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తూ, దేవుడి చిత్తాన్ని జరిగించే ప్రతి వారికి ఈ అధికారం ఇవ్వబడుతుంది. This is given to those people who obey the Lord and walk only in His commandments. To those people God has given, saying, if you forgive the sins of any, they are forgiven them. If you retain the sins of any, they are retained them. ఎందుకంటే దేవుడు ఈ విధంగా మిమ్మల్ని ఆయనకి ఇష్టంగా జీవించేటట్టు మీ అందరినీ ఎంచుకుని నడిపిస్తున్నారు. ప్రతి దానికి జవాబు దొరుకుతుంది, దానికి అవకాశం ఇవ్వండి, ఆ జవాబు పొందుకునేడానికి అవకాశం ఇవ్వండి. మీరు Give an opportunity for the reason why God has selected you. అపవాదికి ఇవ్వకండి అవకాశం. Don't give a footstool and opportunity to the ఆ devil. వాగ్దానం మీ నుండి లాగేసుకునే అవకాశం అపవాదికి ఇవ్వకుండా దేవుడు మీ మీద పెట్టుకునే ఉద్దేశాన్ని జరిగించేటట్టు అవకాశం ఇవ్వండి. Give an opportunity for the perfect plan that God intended towards you. Don't give an opportunity to the devil and go in the wrong direction. దానికి కారణం మీరు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా, శారీరకంగా బలహీనంగా ఉన్నారా? The reason is whether are you physically weak or spiritually weak, అహితోపేలు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారా, or are you speaking like Ahithophel? ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, కానీ మీరు పాలభాగస్తులు అవ్వద్దు. Let other man speak, but why do you want to become a partaker of what is speaking? అహితోపేలు అబ్షాలోముతో ఏమన్నాడు? నువ్వు వెళ్ళి పడ్డావనుకో అందరూ నీకు లొంగేస్తారు. అది నిజమా? Now Ahithophel was giving counsel to Absalom that if everybody fall upon him, come upon him, they will become weak. అనాలోచితంగా మాట్లాడుతున్న మాటలు. These are all words of no అందుకనే wisdom. మీ దృష్టిలో మనుషుల్ని లెక్కలు వేయకండి. Therefore, do not evaluate or judge people according to your intellect. మీ దృష్టిలో నువ్వు లెక్కలు వేస్తున్నావంటే నీ గురించి నువ్వు తీర్పు తీర్చేసుకుంటున్నావు. You are judging yourself when you are judging others. నువ్వు ఎదుటి వాళ్ళకి నువ్వు ఏమనుకుంటావు, ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ నీ తీర్పు నువ్వే తీర్చేసుకుంటున్నావు అక్కడ. It might appear as if you are judging others, but actually you are judging yourself. ఆలోచించండి. Think before you నీకు speak. సమాధానం ఉందా? నీలో సంతోషం ఉందా? నీ కుటుంబం సంతోషంగా ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి, అందులోనే మీకు జవాబు Now దొరుకుతుంది. today you check whether are you at peace, are your children at peace, is your family at peace. There itself you'll get an answer whether you are in the right way. మీకు యోసేపు గురించి తెలుసు. You knew about Joseph. యోసేపుకి వాళ్ళ సహోదరులందరూ అతన్ని మోసం చేశారు. Joseph's brothers betrayed him. కానీ తర్వాత అదే యోసేపు వాళ్ళందరికీ సహాయం చేస్తాడు. And the same Joseph helped his brothers. అప్పుడు యోసేపు బ్రదర్స్ అందరికీ భయమేస్తుంది, అయ్యో మనము అతనికి మోసం చేసాం కదా, అతడు తిరిగి మనల్ని చంపేస్తాడేమో అన్న భయంతో ఉంటాడు. The brothers of Joseph were scared that Joseph will take revenge upon them because he was not treated అక్కడ properly. యోసేపు పలికిన మాట నా లైఫ్లో ఎప్పుడు కూడా దాన్ని ఆలోచిస్తూ ఉంటాను. ఏ సమయం వచ్చినా ఈ వాక్యాలను ముందు పెట్టుకుంటాను నేను. And the words that Joseph spoke was full of wisdom and it is remembered to me. ఎప్పుడు ఒకటే నమ్ముతా, పగ నాది కాదు. I always believe in one thing, vengeance does not belong to me. 2, నేను తీర్పు తీర్చను. And second thing is I will not pass a judgment. 3, చెప్పుడు మాటలు వినను. Third is I will never believe in అది gossip. ఎవ్వరైనా ఉండనియండి. Let it be anybody. 4, యోబు నోటితో పాపం చేయలేదు, హృదయంతో పాపం చేయలేదు. Number 4, Job did not commit any sin with his lips, nor did he commit any sin. 5వ విషయం ఏంటంటే యోసేపు అంటాడు, మీరు ఎందుకు నా గురించి భయపడుతున్నారు, నేను ఏదైనా దేవుడి స్థానంలో ఉన్నానా అన్న స్టేట్మెంట్ ఇస్తాడు. Joseph makes a statement, am I in the place of God to judge you? And he will encourage his brothers not కాబట్టి to be ఎవరు afraid. దేవుడి స్థానంలో లేరు తీర్పు తీర్చడానికి, శిక్ష ఇవ్వడానికి. Nobody is in the place of God to judge anybody. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నాడు కదా ఈజీగా లొంగిపోతారని వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ. Ahithophel was thinking that because they are weak and because he is so tired, they can easily attack him. దావీదుని చంపడానికి ఆలోచిస్తున్నారు. అదేనమ్మా, మీరు బలహీనంగా ఉన్నప్పుడు అపవాది మీ మైండ్లోకి వచ్చి
మొత్తము మీకు ఎవరెవరి ద్వారా మీకు మంచి జరుగుతుందో వాళ్ళందరినీ మీ జీవితం నుండి దూరం చేయడానికి చూస్తాడు. ఇది సత్యము, మీరు రాసి పెట్టుకోండి. You write this very clearly, write it down, take time and write it down. When you are spiritually weak, the devil is so smart, he will ensure that all the people who are good and want to help you, he wants to separate you from those good people, and that's his role. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల ఈ భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. అది జీవమైన ఉండనియండి, ఏదైనా సరే. The word of God is very clear from Isaiah 1 verse 19, if you are willing and obedient, you shall eat the good of the land. దావీదు దేవునికి హృదయానుసారుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు కాబట్టి దావీదుని రక్షించడానికి దేవుడే మనుషుల్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ God knew about David and testified that he was a person after God's own heart. So therefore God will always protect David no matter what he is going through. చెప్పనా మళ్ళీ? Shall I repeat this again? నువ్వు శారీరకంగా బలంగా ఉండి ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉన్నావనుకో, నీ మీద ఎక్కడో ఒక 2000 కిలోమీటర్ల దూరంలో ఎవరైనా నీ గురించి నెగిటివ్గా మాట్లాడారంటే ఆ మాట్లాడే వాళ్ళ దగ్గరికి దేవుడు మనుషుల్ని పంపుతారు మిమ్మల్ని కాపాడడానికి. Now when you are spiritually strong but physically weak, but somebody far away are talking negative things about you, God will send people to them to protect you. You will be totally protected from those people. అందుకనే ఇక్కడ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు? And here whom did God send to help David with against Ahithophel's counsel? దావీదు మీద ఇటువంటి ఆలోచన జరుగుతుందని దావీదుకి తెలుసా? Does David know that there is a conspiracy that is happening? తెలుసా? Does he know about this conspiracy? అబ్షలోము అహితోపేలు ఇలాంటి ఆలోచన వేస్తున్నారని తెలుసా? Does David know that Ahithophel and Absalom are talking about కానీ David? దేవుడు ముందుగానే ఒక మనిషిని అక్కడ నిర్ణయించేశారు, ఇది జరగక ముందే నిర్ణయించేశారు. But God has already kept a person well before in advance so that he will protect అలాగే David. మరలా చూడండి 2 సమూయేలు 17:2 మరలా చదవండి. నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుదును. 4వ వచనం, ఈ బోధ అబ్షలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దల అందరికీ యుక్తముగా కనబడెను. ఎలా ఉంది ఈ ఆలోచన? మంచిగా కనబడుతుందంట. And the saying pleased Absalom and all the elders of Israel. అహితోపేలు ఇచ్చిన అడ్వైస్, కౌన్సిలింగ్, సలహా ఇశ్రాయేల్ జనాంగానికి ఆ పెద్దలకి అందరికీ కూడా మంచి బోధగా ఉందంటే. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ బోధలో న్యాయం కనపడుతుందా, మంచిగా కనబడుతుందా? Now if somebody is counseling you, is it pleasing to you or are you not happy about it? అది నిజమా అబద్ధమా అన్నది ఇశ్రాయేల్ జనాంగానికి కూడా దావీదు యొక్క బలం మీద, దావీదు యొక్క శక్తి మీద, అతను నమ్మిన దేవుడిని అసలు గుర్తుకే తెచ్చుకోకుండా ఒక నార్మల్ లోకంలో ఉన్న ఒక మనిషిలాగా మాట్లాడారు అక్కడ. The people of Israel, including the elders, could not recognize David and his capabilities. They were speaking like mere human beings. ఇచ్చే అడ్వైజ్ లో నీ సాక్ష్యం కనిపించాలి అక్కడ. Your testimony should prevail when you're giving a suggestion. లేదనుకోని పరిస్థితి ఏంటి? What will happen if people know negative things? అటువంటి వారికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. There's another name for this type of category. పాపానికి కారణమయ్యే తలంపులు కలిగిన వారు అని అర్థము. These are the people who are known for the source of sin. ఇదే అహితోపేలు ఒకప్పుడు దావీదుకు కూడా సలహా ఇచ్చేవాడు, అప్పుడు మంచిగా ఉండేవాడు. The same Ahithophel was a good man earlier and he used to give suggestions and advice to David also. అదే also. అహితోపేలు చెడిపోయి నెగటివ్ గా ఇప్పుడు దావీదు కొడుక్కి సలహా ఇస్తున్నారు. ఎలా నమ్ముతారు? మీలో పరిశుద్ధాత్మ నడిపింపు లేరనుకో అన్ని నమ్మేస్తారు. When there is no leading of the Holy Spirit, when you do not have the discerning, how will you know whether what counsel you're getting? మీరు అందులో చిక్కుకోవద్దమ్మా. Don't get ensnared to these type of మీరు wrong people. ఆత్మీయంగా బలంగా ఉండండి. ఎవరైనా ఏది పలికినా ఏమన్నా తెలుసా? మైండ్ యువర్ మై బిజినెస్, నా పని నా ఇష్టం, నేను ఇవన్నీ నేను నమ్మను, నాకు తెలియదు అని వెళ్ళిపోండి. When somebody is giving you counsel, watch out and you need to say only one thing, I need to mind my own business. పాలభాగస్తులు అవ్వద్దు. Don't be partaker of what you're hearing. ఎదుటి వారితో మాట్లాడుతున్నావంటే నీ వలన వాళ్ళకి మంచి జరగాలి కానీ నీ వలన చెడు జరగకూడదు, నీ వలన నెగిటివ్ అవ్వకూడదు, తీర్పు పాలవ్వకూడదు. The other person has to be blessed by the words that you're speaking and encouraged, not negatively, and you should not poison his heart. ఇక్కడ ఆలోచించండి, దావీదుకున్న శక్తి మీద ఆలోచించకుండా బలహీనంగా ఉన్నాడు కదా. ఈ బలహీనం ఏంటంటే
ఈ అజంప్షన్ కూడా మనల్ని బలహీనత చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. Remember, your own assumptions is a very big weakness for you. And people who are focusing upon the physical weakness of David, not about his capabilities. సర్వాంగ కవచాన్ని ఎందుకు వేసుకోమన్నారు? Why did the Lord say, put on the ఇది whole armor of God? గెలవడానికి, ఈ అజంప్షన్ ని, ఎక్స్పెక్టేషన్ ని, మిస్అండర్స్టాండింగ్ ని గెలవడానికి మీరు ఆ సర్వాంగ కవచం వేసుకోవాలి. You're supposed to put on the armor of God to overcome or fight a battle against the evil నిన్న forces. వాక్యంలో విన్నారు, You heard it yesterday. దావీదుని షిమి శపిస్తుంటే అభిషై వచ్చి ఒక్కసారి నాకు సెలవివ్వండి, ఆ కుక్కని ఆ తల నేను విరక్కొట్టేస్తాను, కట్ చేసేస్తాను అని అన్నప్పుడు ఏమంటారు? నీకు నాకు ఏమి పొంది, నా దేవుడి చిత్తం ఉంటేనే వాడు నన్ను శపించాడు, నా దేవుడి దృష్టిలో నేను కరెక్ట్గా ఉంటే నాకు అది మేలే జరుగుద్ది అన్నారు. ఇలాగ ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది నెగిటివ్ అయిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళు చెడగొట్టేస్తున్నారు. Yesterday you heard when David was being cursed by Shimei, Abishai was telling, give me a chance so that I will go and kill him. And what did David say? He said, what is that got to do with you? Your thinking is totally different. Now in your case also, what is it that you are speaking? Are you speaking words of right things or wrong things? సౌలుని చంపే అవకాశం దొరికినప్పుడు కూడా అభిషై ఏమన్నాడు? ఇదిగో ఈ రోజు దేవుడే నీకు అప్పగించారు అని అన్నాడు. But what did Saul say? I mean, when David got a chance to kill Saul, Abishai said the same thing. See, God has given you a chance to kill him. నేనెందుకు చంపాలి? And immediately David said, why should I kill him? నా చేత్తో నేను ఆ పాపం చెయ్యను. I will never commit sin with ఈ my own hands. శరీరంలో ఇది ఆలోచించి నేను శరీరంతో పాపం చెయ్యను. I will not commit sin with my own hands and with హృదయంలో my అనుకుని thoughts. నేను పాపం చెయ్యను. I will not meditate in my heart and commit this కానీ sin. అతడు అక్కడ కన్ఫర్మ్ అయ్యింది, సౌలు అతన్ని చంపుతున్నాడు అన్నది కన్ఫర్మ్ అయ్యింది. It's a confirmation that he got that Saul was actually killing David. కన్ఫర్మ్ అయినా కూడా దావీదు చంపుతానన్న మాట అయితే పలకలేదు. Even David knew that Saul was about to kill him, but David got an opportunity, but he did not kill him. అయ్యా చెప్పండి, మీరు నా వెనకాల పడుతున్నారు, నన్ను తరుముతున్నారు, చెప్పండి, నేనేదైనా దేవుడు నన్ను తర్పిస్తున్నారా? చెప్పండి, ఆయన్ని శాంతపరుచుకుంటాను. ఒకవేళ మనుషులు మాటలు నమ్మారనుకోండి, ఆ మనుషుల వలన శాపం మీ మీదకి వస్తుందేమో అని అన్నాడు. చూసారా, రైట్ వే ఇది, రైట్ వే ఇది. And David did not kill Saul, but in fact told to Saul, sir, if something is being come from God, you let me know so that I can repent and ask God for forgiveness. But if people are giving you wrong counsel, it is not going to be well. చూడండి, ఐజియా 59 verse 6, 7, 8. యెషయా 59వ అధ్యాయము 6, 7, 8 వచనములు. వారు పట్టుబట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారి బలాత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలోనున్నవి. శాంతి వర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు. వాటిలో నడవవలసిన వాడెవడును శాంతి నొందడు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా. Isaiah 59 verses 6 to 8 was read. Nobody ఎందుకంటే should get this type of situation. అంటే మనము మన దృష్టిలో మనం తీర్పు తీర్చుకుంటూ వాళ్ళ మీద నెగిటివ్ పలుక్కుంటూ మీ ఇష్టంగా మీరు మాట్లాడేస్తున్నారు. అది మీకు మాట్లాడేయడం వల్ల మిమ్మల్ని మీరు చుట్టేసుకుంటున్నారు పాపంలో. అది నిజమా అబద్ధమా మీకు తెలియదు. You are ensnaring yourself with sin as a vibes about it. If you do not know, you are speaking something rash which is not true. అటువంటి వారు వాళ్ళకి తెలిసి పలికినా తెలియక పలికినా తప్పే. Whether they know it intentionally they're doing or unintentionally doing, sin is a sin. అటువంటి వారు ఎంత సేవ చేసినా కూడా ఉపయోగం ఉండదు. No matter how much you do work for God, it's of no use. వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికి వినియోగం ఉండదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. There's no use about whatever they're doing because there is violence in their hands. ఎందుకంటే వారి క్రియలు పాపక్రియలే. వారు బలాత్కారము చేయవారు అంటే వాళ్ళ క్రియలు వాళ్ళ మాటలు బలాత్కారంగా ఉంటాయి. వాళ్ళకు కూడా తెలియదు అలా ఉన్నాయని. Their works are works of iniquity and the acts of violence in the hands. They do not even know that they are forcing people into it. ఎందుకంటే వారి కాళ్ళు పాపము పరుగెడుతున్నాయి అని అంటే వారి కాలు కాదు పరిగెత్తేది, వాళ్ళ హృదయం పరిగెడుతుంది. నెగిటివ్ పలుక్కుని వీళ్ళు మనల్ని పట్టించుకోరు, వాళ్ళని ఇవన్నీ ఎక్స్పెక్టేషనే కదా. Their feet run to evil means their heart is running towards evil. Their heart is running. They always have expectation. They are not giving importance to me. నిరపరాధులను చంపడం అనంటే అబద్ధ సాక్ష్యము,
లేనిది ఊహించుకుని మాట్లాడటం, వాళ్ళ మీద నింద మోపటం, ఇవన్నీ కూడా నిరపరాధుల్ని చంపినట్టు లెక్క. They make haste to shed innocent blood means it is not necessarily a physical murder. It's talking about the slander and the wrong things they're speaking about him. వీటన్నిటికీ కారణం వారి ఆలోచనలు, వారి తలంపులు. All the root causes, their thoughts and the thoughts of iniquity. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. వాళ్ళకి శాంతవర్తనం ఇష్టం ఉండదు, గొడవలే, ఏది మాట్లాడినా తప్పుగా తీసుకుంటారు. Wasting and destruction are in their paths. The way of peace they have not known. Always they have misunderstood because they do not have peace in their life. నెకో రాజు ఎంతమంది గుర్తున్నారు? How do you know Pharaoh Necho? నెకో వచ్చి ఎవరు? Josiah. జోసయ్యతో చెప్తారు, జోసయ్య నీతో నాకేమీ లేదయ్యా, దేవుడు నీతో నాకేం చెప్పలేదు, కాబట్టి నువ్వు యుద్ధానికి రాక, నాకు నీతో మంచి సాక్ష్యమే ఉంది, నువ్వు రాక, నాకు అక్కడ యుద్ధం చేసే అవకాశం దేవుడిచ్చారు, నేను వెళ్తున్నా, నువ్వు రాక అని ఒక అన్యుడి ద్వారా వెళ్ళి మాట్లాడినప్పుడు అతను వినలేదు. వినకపోవడం వల్ల ఏమైంది? అతను చనిపోయాడు. What happened to Pharaoh Necho? He went and told Josiah the king, telling that I have not come to fight against you. My war is against the Babylonians. It's not against you. But what did Josiah do? He did not heed. God was indeed speaking through that Gentile king. కానీ జోసయ్య ఏమనుకున్నాడు? ఇతను అన్యుడు కదా, ఇతనితో మాట్లాడిస్తున్నారు ఏంటి అని అనుకున్నాడు. Josiah was thinking, how can God speak through a Gentile? It's not possible. So he did not believe in those దేవుడు words. నీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడిస్తాడు, నీ కూతురుతోనే, నీ తల్లితోనే, నీ భర్తతోనే, మీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడిస్తారు. But God will speak to your own people, your own child, your own husband, your own wife. He can speak through anybody in your family. వాళ్ళతోనే మీరు రియలైజ్ అవ్వరు, అసలు దేవుడు మాట్లాడిస్తున్నారని మీరు అనుకోరు. మీరు And you will not even come to an understanding that God is speaking through your children or anybody. You will be misunderstanding. ఎందుకంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారు ఆ సమయంలో. God is actually giving an opportunity for you to కానీ change. నువ్వే ఇలాగ తీసుకుంటావు, నీ ఇంట్లో వాళ్ళ తీసుకోవడం వల్ల నువ్వు ఆ సహాయాన్ని పోగొట్టుకుంటున్నావు. And you are seeing them as mere humans and you are not taking it as a help coming from God. ఎందుకంటే వాళ్ళకి శాంతి వర్తనము ఉండదు. అంటే వాళ్ళు నా మంచికే చెప్తున్నారు కదా అని తీసుకోరు, నా మీద పడి ఏడుస్తున్నారని తీసుకుంటారు. They will not think that it is a rebuke that is coming from God, but they will say these people are jealous about me, that's why they're talking. దానినే వంకర త్రోవలు అని అంటారు. That's exactly what is called as the crooked path. ఈ వంకర త్రోవలు ఏంటంటే ప్రతిది నన్నే అంటున్నారు అన్నది ఈ వంకర త్రోవలు. అంటే దేవుడు నీకు తిన్నని మార్గం వేస్తుంటే నాకొద్దు అని నువ్వు వంకర త్రోవలు ఎత్తుక్కుంటున్నావు. God wants to put a straight path, but you, because of your assumptions and wrong thinking, if somebody gives an counsel, you are making your paths crooked. అలాగే 3rd verse చూడండి, Isaiah 59 3rd 3వ వచనము. యెషయా 59వ అధ్యాయము 3వ వచనము. మీ చేతిలో రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. Isaiah 59 verse 3 was read just now. అది ఎంత డేంజర్గా ఉందో చూడండి. See how dangerous that verse is. అది నిజమే అనుకుందాం, మనుషులు నిజంగానే చేస్తున్నారు అనుకుందాం, అది దేవుడికి అప్పగించేయండి. Let us say if that person is intentionally causing hurt to you and falsely accusing you, let us నువ్వు hand it యుద్ధం over to చేయొద్దు. God. You don't fight, but ఆయన యుద్ధం let God fight on your behalf. నీతో నీ తలంపులతో నిన్ను యుద్ధం చేయమంటున్నారు, కానీ బాహరంగంగా ఎవరైతే అపవాద శక్తులు నీతో యుద్ధం చేస్తున్నారో అది దేవుడు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసేది నువ్వేనైనా, జయమునిచ్చే దేవుడు నేనే. It is your responsibility to fight with your thoughts, but if you're allowing the thoughts to come inside you, then God cannot do anything. God allows మీరు చేయవలసిన యుద్ధం మీ శరీరంలో ఉన్న బలహీనతల మీద మీరు యుద్ధం చేయండి. There is a battle within you, then you have to fight. You have to remove your మీ weaknesses. మీ హృదయంతో మీరు యుద్ధం చేయండి. You fight with the negative thoughts that is in మీ your heart. ఆలోచనతో యుద్ధం చేయండి. You fight with the thoughts that is coming in చెప్పిన your mind. మాటలు ఎవరైనా చెప్పినప్పుడు ఇది నేను వినకూడదని యుద్ధం You చేయండి. take a firm decision not to hear gossip నేను at all. ఎవరిని తీర్పు తీర్చకూడదని యుద్ధం You చేయండి. take a firm decision that you're not to judge anybody. ఈ యుద్ధం చేయండి. Fight this type of war. లేదనుకో, ఇదిగో ఇప్పుడు చదివారు చూసారా, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఉందా చూసుకోండి. In verse 3 it's mentioned, for your hands are defiled with blood and your fingers with iniquity. Your lips have spoken lies, your tongue has muttered perversity. దీనికి ఇంకొక పేరు పెట్టారు తెలుసా? There is another name to this. విషపు స్వభావము. This is of poison. 4th verse చూడండి. Verse 4. 4వ వచనము. నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఇదే విషపు స్వభావము అని అంటే ఎన్నున్నాయో చూసుకోండి. ఇవన్నీ లోకంలో ఉన్నవమ్మా, In English it is- లోకంలో ఉన్నవి మీతో మాట్లాడుతున్నాను.
It is all there in this world. In verse 4 and verse 5, it's talking about the viper's eggs and all that related to the snake. ఎదుటివారి దగ్గరకు వచ్చేసరికి ఇంతగా వాక్యం వింటున్నారు కదా ఎందుకు అని అంటారు. అదే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తుకు రాదు, నన్ను అన్నారా అన్నది మాత్రమే గుర్తుంటుంది. When it comes to judging others, they say, are they not speaking? Are they not hearing the sermons? Why are they behaving like that? But when it comes to them, they say, why are they targeting me? నేను ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే లేని తప్పుని క్రియేట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తున్న మనుషుల్ని చూస్తున్నాను. I've been seeing many people, something which is not there, they believe it, the falsehood and assuming things. 5th verse చదవండి. Verse 5. 5వ వచనం, వారు మినునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనను త్రొక్కిన ఎడల విషసర్పము ఇది పుట్టును. ఏంటి తెలుసా? ఆలోచన. This is nothing, verse 5 is nothing about but thoughts. ఈ ఆలోచన దీన్ని ఏమంటారు తెలుసా? మైండ్ గేమ్ అంటారమ్మా. మైండ్ గేమ్. ఒకప్పుడు ఆ కాలంలో అందరూ కొరడా దెబ్బలతో, శిలువ మరణంతో, గుంటల్లో వేయడం, జైల్లో వేయడం, అలాగా వెంటనే ఒక కర్రకి కట్టేసి కిరోసిన్ పోసి అంటించడం, ఈ విధంగా శిక్షించేవారు రోమా కాలంలో. In the olden times, the torture or the punishment were more of physical in nature. They were nailed, they were burned, they were whipped, all these things. కానీ ఇప్పుడు మైండ్. But nowadays, it's not those type of things. It's all ఈ about the mind game. ఒక్క మైండ్తోనే మొత్తం శరీరాన్ని నాశనం చేసేస్తున్నారు. But because of this mind game, the entire body is becoming defiled. ఎందుకంటే మీరు 5th verse చూసారంటే, వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు. ఎక్కడ ఇలా నెత్తి మీద వల వేసుకుంటారు, పిచ్చుకల గూడు. లేనిపోనివన్నీ ఊహించుకొని పిచ్చుకలు కూడా కట్టేసుకుంటారు, నోటితో పాపం చేసేస్తూ ఉంటారు. They hatch viper's eggs and weave the spider's web. Now this is what they do in their thoughts, in their mind. ఆలోచన ద్వారా పాపం అనే గుడ్లు పెట్టుకొని పెంచుతున్నారు వాళ్ళ ఇంట్లలో. With their thoughts, they are actually hatching viper's eggs and they are making it grow. వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. ఆ పాపములు విషసర్పము పుట్టి మనుషుల మీద వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. He who eats of their egg dies, and from that which is crushed, a viper breaks out. ఇదంతా అహితోపేలు ఇచ్చిన ఆలోచనలో ఇటువంటి స్వభావ లక్షణాలు ఉన్నాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ని పాయింట్స్ తీశాను. Ahithophel's counsel was associated with all these types of poisonous thoughts and counseling. To make you explain, I made show all these things. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఏ ఆలోచన కలిగి ఉన్నారు అని. Therefore think what kind of thoughts are running in you. పాప క్రియలు అని అన్నారు. It says it's iniquities, work of అవినీతి iniquities. అని అన్నారు. It is unjust. విష స్వభావము అన్నారు. It is all poisonous in nature. వారి నడవడిక పాప భూయిష్టములు. పాపం అంటే ఈగో గర్వం, దీంతోనే బ్రతుకుతారు. ఈ ఈగో గర్వం ఉందనుకోండి, ఇవి నీతో ఎప్పుడు ముచ్చటిస్తూ ఉంటది. If you have ego and pride, it will always be dominating your నువ్వు life. పడుకున్నా కూడా నీతో మాట్లాడుతూనే ఉంటది. Even when you're sleeping, it will keep on talking to you. ఈగోకున్న అంత గర్వం, అంత పవర్ దానికి ఏంటంటే, నువ్వు పడుకున్నా కూడా నీ హృదయంతో మాట్లాడద్దు. నువ్వు పడుకుంటావు, నీ హృదయం వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. The power of the ego that is inside you will keep on discussing even when you're sleeping. Your heart and your mind will keep on communicating. ఇటువంటి వారు ప్రార్థన చేసిన దేవుడు అన్న విన్నా దేవుడు వాళ్ళ తట్టు తిరుగుతారా? Now these type of people, when they are praying, when they're asking God, do you think God will hear them? వారి ప్రార్థన దేవుడికి చేరుతుందా? Do you think God will hear them? ప్రేమ, దేవుడు ప్రేమ, భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో ప్రేమ ఉండాలి, సంఘంలో ప్రేమ ఉండాలి. అందరము ఒకే తండ్రికి పుట్టి పెరిగిన పిల్లల బ్రతకాలి. There should always be peace at home. There should not be politics between husband and wife, or in the church, or in families and all. చూడండి, Proverbs 4:16-17 చూడండి. సామెతలు 4వ అధ్యాయము 16-17 వచనాలు. Proverbs chapter 4 verses 16 and 17. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదువారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. రానే రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. అంటే ఏమవుతుందంటే, వాళ్ళు చెడిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. వాళ్ళు మంచి మాట్లాడుకున్నా కూడా రిసీవ్ చేసుకోరు వీళ్ళు. Now these people are spoiled and also spoil the people of their own house because they don't get sleep. వాళ్ళందరికీ ఎవరు సత్యం మాట్లాడతారో వాళ్ళందరికీ దేవుడు ప్రొటెక్షన్ ఉంది, అందరికీ ఉంది. 15వ వచనము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము,
మీరు ఎవరితో మీరు నెగిటివ్ ఆలోచనలు పంచుకుంటున్నారో చూసుకోండి, బయటకు వచ్చేయండి వాటి నుండి. ఆ మాటలే వద్దు, ఇంకెప్పుడు నేను ఈ మాటలు పలకకూడదు అని మీరు పలుక్కోండి. Today take a firm decision that you are not going to speak any negative thought or negative thing about any person. This is a decision that you take today. కీర్తనలు 109 అధ్యాయము 2 నుండి 6 వచనాలు. Psalms 109 verses 2 to 6. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచియున్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుకొనుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. ఇది ఎవరైనా యథార్థవంతులు వాళ్ళు బాధ తట్టుకోలేక, నాయనా ఇదిగో ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి నాయనా అని అన్నారంటే ఇవన్నీ వాళ్ళకి తిరిగి తగులుతూ ఉంటాయి. When a righteous person who's been falsely implicated and accused prays to God, this is all these things will happen to the person who's accusing. ఈ విధంగా దావీదు ప్రార్థన చేశాడు. Likewise David prayed. If you can read verse 6 also. అదే చెప్తున్నా, మిమ్మల్ని సేఫ్ సైడ్ లో ఉండాలి అని అంటే అది నిజమైనా సరే దేవుడికి అప్పగించేయండి, మీరు పోరాడొద్దు అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? వీటి నుండి బయటికి రావాలని. The safe mode is this: instead of you taking the battle, let God handle the situation that is happening to you. అలాగే Psalms 4 verse 8. కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఈ వాక్యము మీ జీవితంలో జరగాలి. This particular verse, Psalms chapter 4, should be happening in your life. నువ్వు చక్కగా పడుకొని ఇది నా పని కాదని వదిలేవనుకో, మిగతాదంతా దేవుడు చూసుకుంటారు. లేదు నువ్వు వద్దు నాయన నేనే చూసుకుంటాను అని అంటే అపవాది గుంపుతో దిగుతాడు మీ ఇంటి ముందు. When you say, Lord, it is not my battle, you take control of all the situation that I'm going. But if you say, no, I will fight my own battle, means the devil will come with his army in your house. చూడండి Romans 1:32. Romans chapter 1 verse 32. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనము. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. ఆపండి. ప్రతి వాళ్ళకి దేవుడు మంచి చేస్తే ఏం జరుగుతుంది, చెడు చేస్తే ఏం జరుగుతుందని ప్రతి వారికి తెలుసు. Everybody knows what's going to happen when they're doing good and they're doing evil also they know. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్టి కార్యములు అభ్యసించి వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళతో పాల భాగస్తులు ఎందుకు అవుతున్నారు అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. Here the question is, even after people knowing the righteous judgment of God and still they are practicing such thing that deserving the death. సంతోషంతో నమ్మేస్తున్నారు. Not only they, the other people also are partaking and they believe in all these things. దేవుడి శక్తిని తెలుసు, వాళ్ళ జీవితంలో చూసిన కార్యాలు తెలుసు, సమస్తము తెలుసు. కానీ ఎందుకు పాపంలో పాల భాగస్తులు అవుతున్నారు, ఎందుకు అవకాశం ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళతో సమ్మతిస్తున్నారు? Why are you partaking? Why are you committing this sin? Why are you doing all these things even after knowing the righteous judgment of God? ఎస్తేరు 5:14 చూడండి చెప్తాను నేను. See Esther 5 verse 14. ఎస్తేరు 5వ అధ్యాయము 14వ వచనం. ఎస్తేర్ 5 verse 14. అతని భార్య అయిన జెరూషును అతని స్నేహితులు అందరూ 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించు. ఈ హామోను వచ్చి రాజు పక్కనే ఉంటాడు. Haman was very close to the king. ఇతనేం చేశాడు, దేవుణ్ణి ఎక్కువగా నమ్మి దేవుడికి ఇష్టంగా జీవించే ఒక మనిషిని, ఎవరైనా Mordecai. ఆ మోర్దెకైని ఉరి తీయాలి అని చెప్పి అతనే నిర్ణయం చేసుకొని ఊరి కూడా రెడీ చేసుకొని రాజుని పర్మిషన్ అడగడానికి వెళ్తూ ఉంటాడు. Now Haman was against Mordecai and he was trying to create a favor from the king, so he prepared a hanging ground and everything, a pole, everything he prepared. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారా అని పంపిస్తారు. And he will go to get a confirmation from the king. తర్వాత నువ్వు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. And suggested the king that he was going merrily with the king to the banquet. ఇది ఇందాక చెప్పాను చూసారా, అహితోపేలు చెప్పింది మంచి బోధగా కనిపించింది అన్నట్టు ఇక్కడ హామానుకు కూడా అతని భార్య చెప్పింది కూడా మంచిగా అనిపించిందంట. The elders of Israel were well pleased with the counsel of Ahithophel. Same here also, Haman's wife Zeresh also was well pleased with Haman's counsel. ఈ హామాను భార్య
అతని స్నేహితులు వీళ్ళందరూ అడ్వైజ్ ఇచ్చారు, నువ్వు ఒక పని చేయి, ఈ మోర్దెగాయిని చంపాలనుకుంటున్నావు కదా, నువ్వు ఎందుకు చంపాలనుకున్నా అంటే ఇతనికి మొక్కలేదని. The reason why the Haman wanted to kill Mordecai was because Mordecai did not bow down to Haman. అందుకనే మనుషులు ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఇక్కడి నుంచే వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశాడు కదా, మొక్కాలని ఎక్స్పెక్ట్ చేశాడు, ఇతను మొక్కలేదు, అందుకని కోపం వచ్చి అతను ఉరి తీయాలనుకుంటున్నారు. This is nothing but expectations, and that the expectations failed means he wanted to eradicate Mordecai. ఏమైంది, ఇతనికి విలువ ఇవ్వలేదని, ఇతనికి మొక్కలేదని, ఇతనికి అనుగుణంగా లేరని, ఇతనికి మంచి విలువ ఇవ్వలేదని, ఇతనికి అనుగుణంగా అతను లేకపోవడం వల్ల అతని మీద చెడు అభిప్రాయం వీళ్ళే క్రియేట్ చేసేసుకొని అందరికీ చెప్పేస్తూ ఉంటారు, అది అందరు నమ్మేస్తుంటారు. Now Haman was not pleased because Mordecai was not bowing down, so he created a story and he was spreading slander against Mordecai to all the people, and people also were believing him. అజంప్షన్ నుండి బయటికి రండి. Come out of assumptions today. ఎదురు చూడటం, ఎదుటి వాళ్ళు నీకు విలువ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని ఎదురు చూడొద్దు. Don't expect that people should give importance to you and they should recognize you and acknowledge you. పెద్ద ప్రాబ్లం అవుతుంది, ప్రపంచమంతా ఇందులోనే ఉండి నాశనం అయిపోతున్నారు. మీరు అర్థం చేసుకోండి దయచేసి నేను చెప్పేది. Please understand what I'm telling, because the entire world is swayed by these 2 points and people are getting destroyed. ఇలాగా జరుగుతున్న సమయంలో ఇతనేంటి మంచి యుక్తంగా, అబ్బా నా భార్య నా స్నేహితులు కరెక్ట్గా చెప్పారు అని ఊరి రెడీ చేసేసి రాజు దగ్గరికి వెళ్తారు. And Haman was pleased about Zeresh and his friend's suggestion, and he prepared all these things and he was going merrily to the king for the banquet. లాస్ట్ కి ఎవరు చేయించిన ఆ ఊరిలో ఎవరు ఊరి పోసుకున్నారు? And finally what happened? Who prepared that hanging ground and who got hanged? ఎవరు ఊరి తీయాలని అనుకున్నారో అతన్నే ఊరి తీశారు. The person who wanted ఏ అజంప్షన్ లో ఉన్నారో ఆ అజంప్షన్ మిమ్మల్ని పట్టుకోకుండా మీరు జాగ్రత్త పడండి. Therefore you don't get snared because of your assumptions, because you will be hanged instead of hanging the other person. అహీతోపేలు అబ్షలోము అలాంటి పరిస్థితుల్లోనే వెళ్ళి పడ్డారు. This is what happened to Ahithophel also. He also went and committed suicide. ఇప్పుడు చూడండి సెకండ్ పాయింట్, మహాబలాఢ్యులు అన్నది ఏంటో చూద్దాము. Let us see the second point, which is a mighty man of valor. 2 సమూయేలు 17:5 దేవుడు ఎవరో ఒకరిని మిమ్మల్ని కాపాడడానికి పంపిస్తూ ఉంటారని చెప్పాను కదా. Did I not tell you that God will send somebody to rescue you? చూడండి 2 సమూయేలు 17:5. 2 సమూయేలు 17వ అధ్యాయము 5వ వచనం. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినినట్లు అతన్ని పిలిపింపుడని అబ్షలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అబ్షలోమునందుకు వచ్చెను. Now 2 Samuel 17 verse 5, then Absalom said, now call Hushai the Archite also, and let us hear what he says too. ఒకరి మీద నెగటివ్ గా మాట్లాడే ముందు వారి సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. Before speaking negative about somebody else, you remember their testimony and remember your testimony. అహీతోపేలు మంచి ఆలోచన ఇచ్చేశాడు. Ahithophel gave a good testimony, good counsel indeed. కానీ రెండో అతన్ని కూడా అబ్షలోము అడిగి తెలుసుకుందాము అని రెండో అతన్ని పిలిపించాడు. Therefore Absalom wanted to hear a second opinion also. అతడు దేవుడి చేత నియమింపబడినవాడు. But Hushai was actually appointed by God. అతను దావీదు యొక్క బలాన్ని అక్కడ బయట పెట్టాడు. Hushai on the other hand was highlighting about the power and the strength of David. ఇప్పుడు చదవండి 6 and 7 verses. Read 6 and 7. 6-7 వచనములు. అబ్షలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాటను చొప్పున మనము చెయ్యుదుమా చేయకుందుమా ఇలా చెప్పాడు అహీతోపేలు, మరి చెయ్యొచ్చా ఇలాగా మనము అని రెండోసారి అడిగాడు. Absalom was asking Hushai, this is what Ahithophel has spoken in this matter, shall we do as he says? If not, speak up. నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతను అడుగగా హూషై అబ్షలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఒకవేళ మంచిది అనునుంటే ఎవరు నాశనం అయిపోయేవారు? అబ్షలోమే నాశనం అయ్యేవాడు. So Hushai said to Absalom, the advice that Ahithophel has given is not good at this time. మన సాక్ష్యం మర్చిపోవద్దు. Never forget our witness, our testimony. మనం ఎదుటి వారితో మాట్లాడుతున్నాము, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితి మీకు ఎలా తెలుసు? How do you know about the spiritual status of the person whom you are speaking? మీకు తెలియకుండా వాళ్ళు స్ట్రాంగ్ గా ఎదిగిపోతూ ఉంటారు. Maybe the person whom you are speaking is becoming very strong. వాళ్ళని తక్కువ చేసి నువ్వు మాట్లాడావనుకో, వాళ్ళ ముందు నీ సాక్ష్యం పోతుంది. But if you think that those people are not grown, your testimony is gone for a toss. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నావనుకో, పరిశుద్ధాత్మ కూడా నీకు అన్ని రివీల్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త అని రివీల్ చేస్తూ ఉంటారు. The Holy Spirit will keep on guiding you. Be careful and he will be forewarning you. నోటికి ఏదొస్తే అది పలికేయడం,
తప్పులు కనిపెట్టడానికే వెతకడం ఇవన్నీ చూపించొద్దు. Don't be waiting for every opportunity to find fault or keep on looking for some ఈ faults of అధికారం others. మీకు ఇవ్వలేదు. God తప్పులు has- కనిపెట్టే అధికారం మీకు ఇవ్వలేదు, అది దయ్యానికి ఇచ్చారు. God has not given you the opportunity to find fault at others. That authority is to the devil. మీకు ఇవ్వలేదు. Devil has that role, not you. అహితోపేలు ఆలోచన దెయ్యానికి అధికారం ఇస్తే వాళ్ళకి వచ్చింది, మీకు మనుషులకు ఇవ్వలేదు. The devil had the opportunity and the authority, and that's the reason Ahithophel was going on the devil's side. అందుకనే ఆలోచన లేకుండానే దేవుని చంపేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు అహితోపేలు. That's the reason, without any counsel, Ahithophel decided to eradicate David. ఆర్కీయుడైన హూషై దావీదు సాక్ష్యాన్ని, దావీదు బలాన్ని గుర్తు చేశాడు. అక్కడ ఏమనుకుంటున్నారు మీరు అని గుర్తు చేశాడు. Hushai was recognizing and acknowledging the power of David and his strength and his men to Absalom. నీ గురించి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరి గురించి అయినా నెగిటివ్గా మాట్లాడినప్పుడు వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని మీరు గుర్తు తెచ్చుకుంటున్నారా, లేక వాళ్ళతో పాలభాగస్తులు అవుతున్నారా? When somebody is coming and talking negative about a person, you need to recognize that person's abilities and strength, or are you also acknowledging this person and you are becoming weak? మనుషులు పలుకుతారు, నాకేమీ అవ్వదు, నాకేమీ రాదు, నన్నేమీ చేయలేరు అని మనుషులు పలుకుతారు. కానీ అటువంటి ఆలోచన పలికేవారు అహితోపేల ఆలోచనలో ఉంటారు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు వాళ్ళు. People will make statements, nothing will happen to me, I am very bold, now God is on my side. These are the people on Ahithophel's side. ఈ ఆర్కీయుడు ఎవరు? 2 Samuel 15:32 చూడండి. Who is this Hushai? 2 సమూయేలు 15వ అధ్యాయము 32వ వచనము. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చట రాగా ఆర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. ఏ రాజుని? దావీదుని దర్శనం చేశాడు. అతను ఎప్పుడో వచ్చాడు. Who is this Hushai? Hushai came to meet David long time back. నెక్స్ట్ వర్స్ 33వ వచనం. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు, నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. ఇది ఈ నెగిటివ్ ఆలోచనలు ఏదైనా ఉంటే కూడా నువ్వు అక్కడ చెడగొట్టగలుగుతావు. నువ్వు నాకు సహాయం చేసేవాడు అవుతావని ముందుగానే అతన్ని నిర్ణయించి ఆ స్థలానికి పంపించారు. David knew about what Hushai was telling. So he said, if you are there in the city, the counsel of Ahithophel will be nullified because of your presence. దావీదు దగ్గరకు వచ్చేసరికి నేను నీతోనే ఉంటాను, నేను వదిలి నేను అక్కడికి వెళ్ళను, అక్కడంత బలాత్కారం ఉంది, నేను వెళ్ళను అని అంటాడు. Hushai says, I don't want to go back to the city, David, I want to be with you. నాతో ఉండటం వల్ల ఏముంది? నాకు మళ్ళీ భారం, నిన్ను కాపాడుకోవాలి కదా, ఏ యుద్ధమైనా నిన్ను కాపాడుకోవాలి. నువ్వు ఒక పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ నెగిటివ్ ఆలోచన వేస్తున్నారో, ఏ విరోధంగా మాట్లాడుతున్నారో ఆ ఆలోచన విరక్కొట్టు అని. ఇలాగే మన ఇంటి వాళ్ళతోనే మనల్ని రక్షించడానికి, మన ఆలోచన నుండి మనల్ని బయటికి రావడానికి వస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? మనం తిరిగి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. Likewise, God also sends so many people to us to rescue us. But what do? We don't recognize it is coming from God. In fact, we fight against those people who come and correct us or rebuke us and chasten us. 35th verse చూడండి. Verse 35. 35వ వచనము. అక్కడ యాజకులైన సోదోకును అబ్యతారును నీకు సహాయులుగా ఉందురు, కాబట్టి రాజు నగరు యందు ఏదైనను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సోదోకుతోను అబ్యతారుతోను దాన్ని చెప్పవలెను. అంటే దేవుడు ముందుగానే దావీదుని కాపాడటానికి పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల్ని రెడీ చేసేసి పెట్టాడు. Now God, the Holy Spirit, ensured that David was protected and the right people were kept. ఎవరిని రెడీ చేసి పెట్టారో వాళ్ళకి కూడా కాపుదల ఉంటది. Whoever is being ready to do God's work, there is protection for those people. ఎందుకంటే వారు దేవుడి పని చేసే మనుషులు Because they are కాబట్టి. people who are doing God's work. అందుకనే దావీదు పంపించినట్లు అక్కడ ఏర్పాటు చేసి హుషై అబ్షలోము కుట్రలో చేరిన అహితోపేలు ఆలోచనలు చెడగొట్టుచు దావీదుకు సహాయపడుతూ ఉండేవాడు. That's how Hushai joined the Absalom, and then he was spoiling the wicked plans of Ahithophel. మీ ఇంట్లో నిన్ను కాపాడడానికి మీ ఇంటి వారినే నిన్ను ఉపయోగించుకుంటారు దేవుడు. God, to save you, will send your own people to help you and protect you. కానీ అపవాది చూసావా, నిన్నే అంటున్నారు, నిన్నే టార్గెట్ చేస్తున్నారు, నువ్వంటే ఇష్టం లేదు, నీకు కావాలని చేస్తున్నారని అపవాది మాట్లాడుతూ ఉంటే వాడు చెప్పేది
నమ్ముతారే కానీ ఇది నా మంచికే కదా అని తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నెగిటివ్ ఈజీగా మాట్లాడే వచ్చండి, దానికి ఏం పోయింది, ఆలోచించిన అవసరం లేదు. But the devil on the other hand will come and tell you, see, your own people are targeting only you. Even these people are against. Nobody is understanding you. It is easy to be filling with negative చూడండి, 2 thoughts. Samuel 17:8-10. 2 సమూయేలు 17వ అధ్యాయము 8, 9, 10 వచనములు. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటి వంటి వారై రేగిన మనసుతో ఉన్నవారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో ఒక గుహయందు మరి ఏ స్థలముందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధ ఆరంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. ఇది మీరు ఎదుటి వాళ్ళ మీద పలికేటప్పుడు వాళ్ళ గురించి నీ దృష్టిలో వాళ్ళు నీ దృష్టిలో నీకు అనుగుణంగా లేకపోతే వాళ్ళు చీప్గా కనిపిస్తారు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. When you are speaking negative about a person, in your sight maybe that person may be very cheap or very weak, but recognize what is God's opinion about that person and how God is evaluating that person. దానియేలు ఏమన్నాడు తెలుసా? You know what Daniel told? సింహ బోన్లో వేసిన తర్వాత రాజు, దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడా అని నెమ్మదిగా పిలుస్తాడు. Darius comes to the lion's den, opens and says, Daniel, is the God of yours was able to save you? ఏమన్నాడు? సింహ బోన్లో వేసినప్పుడు కూడా ఏమన్నాడు? నా దేవుడి దృష్టికి నేను నీతిమంతుడిగా కనిపించాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షించాడు. ఆ స్టేట్మెంట్ మీరు ఇవ్వగలుగుతారా? And Daniel said, I have found being right in the sight of God. That's the reason the righteous God had saved me. Can you also make a statement like this? అహితోపేలు ఏ విధంగా అడ్వైజ్ ఇచ్చాడు, ఇక్కడ ఈ ఆర్కీయుడైన హుషై ఏ విధంగా అడ్వైజ్ ఇచ్చాడు చూడండి. వాళ్ళ బలాన్ని ముందు పెట్టి బీ కేర్ఫుల్ అని అడ్వైజ్ ఇచ్చాడు. Ahithophel was giving about the weakness of David, whereas Hushai was talking about the strengths of David. See what type of counsel has been coming to them. ఇప్పుడు మీ దగ్గరికి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది చెప్పుడు మాటలు చెప్తారు, వీళ్ళు నన్ను ఇలా చేశారు అని అంటారు, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? Many people will come and tell you, see, this is what they're thinking about you, this is what they're talking about you, but how are you going to receive it? ఇలా అన్నారేమో, ఇలా చేస్తున్నారేమో, నన్ను ఈ విధంగా అనుకుంటున్నారేమో, రేమో అని ఉంటుంది, కానీ అది నిజమా? అది నువ్వు కళ్ళారా చూసావా, నీ చెవులారా విన్నావా, ఇది నిజమా అని అడగాలి. When somebody comes and tells you, they will say, maybe they said about it, it is not true, this is what could be possibly possible. All these things they will say only it's possible, but you need to ask, did you hear, did you see, or is it your own assumptions? ఇద్దరు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఇద్దరు ఉంటారు. There are two people, two types of counselors. ఒకరు అహితోపేలులా ఉంటారు, ఇంకొకరు హుషైలా ఉంటారు. One will be like Ahithophel, another will be like Hushai. ఆ అహితోపేలు అనాలోచితంగా ఆలోచించకుండా సలహా ఇస్తాడు, అది నమ్మేస్తారు. Ahithophel without any wisdom will give counsel and people want to believe in him. ఇతను ఏ విధంగా ఇచ్చాడు? ఇశ్రాయేలు జనాంగంలారా, పెద్దలారా, అభిషైకి అందరికీ చెప్తారు, అతని బలం మీకు తెలీదు, అతని దగ్గరున్న బల శక్తులు నీకు తెలీదు, అతను యుద్ధములో ఆరితేరినవాడు అన్నది నీకు కూడా తెలుసు కదా, అభిషలోము నీకు తెలుసు కదా, అహితోపేలు నీకు తెలుసు కదా, ఇశ్రాయేలీయుల పెద్దలారా మీకు తెలుసు కదా అని వాళ్ళ బలం గురించి అందరికీ చెప్పాడు. అలాగే ఎవరైనా మీకు అడ్వైస్ ఇచ్చేటప్పుడు దేవుడు వాక్యాన్ని ముందు పెట్టి, ఎందుకు సిస్టర్ మనం నమ్మడము, మనకు తెలియదు కదా, మనకు తెలీదు కాబట్టి ఇవన్నీ నమ్మకండి, ఎందుకు ఆలోచిస్తారు, ఏమో వాళ్ళు మీకు మంచి చెప్పడానికి వచ్చారేమో అని ఈ విధంగా చెప్తారా? లేకపోతే అవునా ఇలా అన్నారా, అంతేలే అలాగే ఉంటారులే అని మాట్లాడావంటే నువ్వు చచ్చిపోతే మిగతా వాళ్ళని చంపేస్తూ ఉంటావు. Hushai on the other hand was highlighting about the plus points and the strengths of David. Now when somebody is coming and giving you suggestions, you can say they are either targeting you, or you can say, no, maybe God is telling me or to warn me. How do you want to take it is up to you. దేవుడు సౌలుకి రాజ్యం ఇచ్చేయాలని డిసిషన్ తీసేసుకున్నారు. God decided to give the kingdom to Saul. మరలా అతను తప్పు చేసి మరలా తన గురించి తనే నేను కరెక్ట్గానే ఉన్నాను అని చెప్పుకోవడం వల్ల ఆ రాజ్యాన్ని తీసి ఇంకొకరికి ఇచ్చేశారు. But when Saul was saying that he is right in his own
thoughts and his own ideas, God snatched away the kingdom from him. దేవుడు అందరి గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశం ఏంటా అని చూడడానికి మీరు ఆత్రపడాలి కానీ మీ ఆలోచనతో ఆ ఉద్దేశాన్ని పడగొట్టుకోకూడదు. God has a plan for your life and you need to identify what is the plan of God in your life, but you don't spoil it with your own thoughts. చూడండి Proverbs 17 verse 13 to 16. సామెతలు 17వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు. మర్చిపోవద్దు ఇది. Never forget Proverbs 17 verses 13 to 16. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరి ఇద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల. వానికి బుద్ధి లేదు కదా. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి వాక్యం తెలియదు, తెలిసినా కూడా తెలియనట్టు ఉంటారు. వాళ్ళలాగా నువ్వు ఎందుకు వినాలి? మాట్లాడని, Let the people మాట్లాడుతూ talk. ఉండని, కానీ నువ్వు దూరంగా ఉండు, నువ్వు జాగ్రత్త పడు. People are known for talking, let them talk, but you know the word of God, so you be careful. మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారా? మీ ఆలోచనతో ఒకరు నీకు మేలు చేసినప్పుడు ఈ ఆలోచనతో ఆ మేలు నువ్వు కీడుగా మార్చుకుంటున్నావేమో చూసుకో. Whoever rewards evil for good, evil will not depart from his house. నిన్న So, చెప్పాను శాపం ఎలా వచ్చింది, ఆ శాపం నుండి వాళ్ళ ఆశీర్వాదంగా ఎలా మార్చబడ్డారు అని. అలాగే నువ్వు మేలు పొందుకున్నావు, దేవుని నుండి మేలు పొందుకున్నావు, ఆ మేలుని కీడుగా మార్చుకోవద్దు. ఆ మేలుని అలాగే పెట్టుకుని ఆ మేలు ద్వారా అధిక మేలు పొందుకుంటూ వెళ్తావా, అధిక పాపం చేసుకుంటూ వెళ్తావా, మీ చేతిలో ఉంది. Yesterday we heard how the curse was turned out to be a blessing in the lives of the Levi. In your case also, when God has done good, recognize only that good. Or with your wrong thoughts, are you going to convert that good into bad thing is up to you. కాబట్టి సాక్ష్యం అన్నది చాలా అవసరము. Therefore, testimony is very, very important. చూడండి Proverbs 28 verse 1. సామెతలు 28వ అధ్యాయము మొదటి వచనం. Proverbs chapter 28 verse 1. ఎవడను తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతుల సింహము వలె ధైర్యముగా నుందురు. We just now read Proverbs chapter 28 verse 1. ఈ అజంప్షన్ ఎవరు చెప్పకుండానే వస్తది. Without assumption, it comes automatically to the people. ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును. Nobody will chase, but the wicked will flee off. ఎందుకంటే ఆ దుష్టుడికి ఆ నెగటివ్ ఆలోచన ఒకరు ఎవరో తీసుకొచ్చింది కాదు, ఎవరో చెప్పింది కాదు, తనకు తనే క్రియేట్ చేసుకుంటాడు. Because these thoughts have not come from the wicked one, because it is their own source. They have been assuming. అందుకనే వాళ్ళు అజంప్షన్ లోకి వెళ్ళిపోయి దేవుడి సన్నిధి నుండి పారిపోతారు వాళ్ళు. That's the reason they flee away from the presence of God, because they are కానీ stuck up with నీతిమంతులు assumptions. సింహము వలె ధైర్యంగా నిలబడి ఉంటారు. ఎందుకంటే సత్యాన్ని పట్టుకుని ఉంటారు, నీతి మీద నిలబడి ఉంటారు. But the righteous are as bold as lions, because they hold on to the truth. అలాగే Proverbs 21 verse 30. సామెతలు 21వ అధ్యాయము 30వ వచనం. Proverbs chapter 21 verse 30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచననైనను నిలవదు. Proverbs అయిపోయింది. chapter 21 verse 30. There is no wisdom or understanding or counsel against the Lord. Joshua 2nd chapter 9 to 11 verses. What exactly is a witness? Joshua chapter 2 verses 9, 10 and 11. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులు అందరూ ధైర్యము చూడననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోకును ఓగోకును మీరు ఏమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. ఇది ఎవరు మాట్లాడారు తెలుసా? Joshua chapter 2 verses 9 to 11. శత్రువులు మాట్లాడారు. These are the words of the enemies when they were speaking to Joshua. శత్రువులు జోషువా దగ్గరకు వచ్చి దేవుణ్ణి మహిమపరిచి నీ దేవుడి గురించి మేము విన్నాము అని మాట్లాడారు. చూసారా? ఈ సాక్ష్యం ఒక్కొక్కరిలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు మీ సాక్ష్యం ముందు పెట్టి వద్దు, మనం పలకొద్దు, మనం ఇలా మాట్లాడొద్దు అని మనం పలుక్కోవాలి. We have to take heed that we don't talk rashly about anybody, especially a person who's righteous. Hebrew 11:34. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి,
అన్యుల సేనలను పారదోలిరి. మీరు ఆత్మీయంగా బలంగా ఉంటే మీ శరీర ఆశలని మీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతని మీరు జయించగలుగుతారు. If you are spiritually strong, God will be giving you the ability to overcome all your weaknesses. అలాగే ఐజయా 19:1. ఏషియా 19వ అధ్యాయము 1వ వచనము. ఐగుప్తును గూర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘమును ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. మీలో ఉన్న బలహీనతలు దేవుడి సన్నిధిలో అవి వణుకుతాయి. The weaknesses that inside you will having fear and terror will come upon them ఆ after వణికే seeing God. వాటిని మీరు నమ్మి ఆ అజంప్షన్ మీద, మిస్అండర్స్టాండింగ్ మీద, ఆ వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు దేవుడి ముందు ఎలా నిలబడతానని ధైర్యం ఎలా వచ్చింది మీకు? Those weaknesses are afraid and having fear of God, but you are giving importance to those weaknesses and you are entertaining them. మీలో ఎంతమందికి దిద్దుబాటు అంటే అసహ్యము? How many of you hate correction? ఎంతమందికి కరెక్షన్ అంటే చిరాకు? How many of you don't like to be corrected? మీరు ఐజయా 50th చాప్టర్ చదివారనుకోండి, దేవుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. నా వాక్యం నువ్వు ఎందుకు పలుకుతున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని అంటున్నారు. The Lord is telling you hated correction, why are you speaking my word? దిద్దుబాటు, కరెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళే దేవుడి పక్షంగా నిలబడగలుగుతారు. It is Psalms 50:17. Seeing you hate correct instructions and cast my words behind you, why do you speak against it? అపవాదికి కరెక్షన్ ఇష్టం ఉండదు. The devil does not like correction. నీకు కరెక్షన్ కావాలి అని నువ్వు హృదయంలో అనుకుంటే దేవుడు నీ పక్షంగా ఉండి నిలబడతారు. నాకు కరెక్షన్ వద్దు, నాకు ఈగో ఉంది, నన్నెవరు వాళ్ళు అనడానికి, నన్ను వాళ్ళు అనడం ఏంటి, వాళ్ళకి ఏ అధికారం ఉంది అని అనుకున్నారనుకోండి, ఈ ప్రవర్తన, ఈ క్రియలు, ఈ ఆలోచన, ఈ మాట, ఈ విధానము ఎవరి దగ్గర నుండి వచ్చింది అన్నది మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రవర్తన ఎవరి దగ్గర నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఇలా మాట్లాడారా అన్నది మీరు చెక్ చేసుకోండి. But if you say I don't want to be corrected and how dare they can correct me, why they targeting me, and if you say like this, you should identify where this type of speech is coming from. Did anybody say like this? Did Jesus ever say like this? అలాగే 2 సమూయేలు 17:14. 2 సమూయేలు 17వ అధ్యాయము 14వ వచనం. అబ్షలోమును ఇశ్రాయేలు వారు అందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షలోము మీదకి ఉపద్రవమును రప్పించగలనందులకై అహితోపేలు చెప్పిన యుక్తగల ఆలోచనను వ్యర్థము చేయు నిశ్చయించి ఉండెను. అబ్షలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలనందుకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయించారు. For the Lord had purposed to defeat the good advice of Ahithophel to the intent that the Lord might bring disaster on Absalom. మిమ్మల్ని కాపాడడానికి దేవుడు ఏర్పరచుకున్న మనుషుల్ని పంపిస్తారు. వాళ్ళు నీ కొడుకుల్లాగే, నీ కూతురులాగే, నీలాగే ఉంటారు, కానీ లోపల ఉండేది దేవదూతలు. God will send people like your own children, your son, your daughter, to correct you and to forewarn you, but they are actually angels. But if you see him with the physical eyes, they will be like your son or your daughter. 11 and 12 చూడండి. 11, 12 వచనములు 2 సమూయేలు 17వ అధ్యాయము. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేషెరు వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలుల అందరినీ నలు దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచుపడు రీతిగా మనము అతని మీదకి వచ్చిన ఎడల అతను పక్షపు వారిలో ఒకడును తప్పించుకొన జాలడు. అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇశ్రాయేలు అందరూ ఆ పట్టణముకు త్రాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. ఈ విధంగా అదే చెప్తున్నాను, ఒక ఆలోచనతో కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా మైండ్ లోనే చేసేసుకుంటారు. Many people premeditate their talk and their speech even before the action. కానీ దేవుడు వేరొక విధానం ఆలోచిస్తారని మనుషులకు తెలియదు. But people have failed to understand that God's purpose only will be fulfilled. అందుకని అన్నారు, నా ఆలోచన నీకు దొరకదు అని. That's the reason God said you will not get my నీ counsel. ఆలోచన నేను వ్యర్థం చేస్తాను అని అంటున్నారు. God said I will nullify your counsel. నువ్వు ఏ ఆలోచనతో, ఏ అజంప్షన్ లో, ఏ ఉద్దేశంతో నీ లోపల నువ్వు పగ పెట్టుకున్నావో, ప్రతీకారం పెట్టుకున్నావో ఆలోచించుకో. You decide what type of anger is still there in you, what type of bitterness is still there in your heart. కానీ దేవుడు మాత్రం వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొస్తూనే ఉంటారు. But God has decided to protect the righteous people always. చూడండి 1 Corinthians 3rd chapter 19 and 20 verses. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనములు. ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే,
జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొనును మరియు జ్ఞానుల యోచనలను వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. దేవుడికి తెలుసు ప్రతి ఆలోచన. God knows every thought, every intention. We just now read 1 Corinthians 3rd chapter verses 19 and 20. అలాగే 1 Corinthians 1:19-20 చూడండి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనములు. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? నీ ఆలోచన ఏమయ్యింది? శాస్త్రి ఏమయ్యను? నీకు సలహా ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోకంలో నీకు సలహా ఇచ్చేవాళ్ళు, నిన్ను నడిపించే వాళ్ళు ఏమైపోయారు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. For God has made the foolish the wisdom of those world. So what has happened to the scribe? What has happened to the wisdom? What has happened to the counsel? నువ్వు మనుషులకు సపోర్ట్ చేయట్లేదు, దేవునికి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నావు, పాపానికి సపోర్ట్ చేస్తున్నావు, పాపం పక్షంలో నిలబడుతున్నావు అని అర్థం. You are supporting sin, you are supporting things which is not correct. చూడండి Proverbs 21:30. సామెతలు 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. 19:21 Proverbs. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు ఎన్నైనా ఆలోచించుకో, ఎన్నైనా నీ ఇష్టం వచ్చినట్టు పలుక్కో, నీ ఇష్టం వచ్చినట్టు శపించుకో, కానీ దేవుడు అనుకున్నదే జరుగుద్ది. దావీదు మీద శపించారు, దావీదుకి జరిగిందా? The people wanted to curse David, but does it take place? We just now read Proverbs chapter 19 verse 21 also. పోతిఫర్ భార్య యోసేపు మీద నెగిటివ్ గా మాట్లాడింది, కానీ అతడు దేవుడు హెచ్చిస్తూనే ఉన్నారు. ఆ ఐగుప్తు దేశానికి అధిపతిని చేశారే. Potiphar's wife was speaking negative and said slanderous things and accused Joseph, but God was exalting Joseph. దావీదుకు సహాయపడేటట్టు మీకు సహాయం దొరుకుతుంది. ఆ సహాయాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు. As David got help in the form of Hushai from the Lord, nobody can stop you also getting. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండండి, మృతుల వలె కాకుండా జీవం కలిగిన వారిలాగా నడవండి. Don't be like the dead but come to life. Don't be like unwise but have wisdom. చూడండి 2 Samuel 17:15, 16, 17. రెండవ సమూయేలు 17వ అధ్యాయము 15, 16, 17 వచనం. 2 Samuel chapter 17 verses 15 to 17. కాబట్టి హూషై అబ్షలోమును ఇశ్రాయేలు వారి పెద్దలు అందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సోదుకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములో ఉండవద్దనియు రాజును అతని పక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రంగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండునట్లు యోనాతానును అహిమాయస్సును ఎన్ రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి. ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? మీ ఇంటి వారితోనే మీకు సహాయం చేయడానికి పంపిస్తూ ఉన్నప్పుడు కూడా అపవాది మీ మైండ్లో ఇవి నమ్మక నిన్ను కావాలని అంటున్నాడు, వీడు నిన్ను పట్టించుకోడు, అందరినీ పట్టించుకుంటాడు కానీ అని ఈ నెగిటివ్ ఆలోచన వేసి ఆ సహాయం నీకు దొరకకుండా అడ్డుకట్ట వేస్తాడు నీ ఆలోచన వలన. Lord want to protect you and to help you. As I told you, your own family members will come and give you counsel, but the devil will tell you, don't believe him. He is causing problems to you. Even he is not understanding you. He is also targeting you. అలాగే దావీదుకు సహాయం చేయడానికి ఈ ఇద్దరు మనుషులు బయలుదేరి వెళ్ళారు. Like to help David, there were two people who were going to help David to tell. వెంటనే అపవాది ఏం చేశాడు? అబ్షలోముకి చెప్పేశాడు, ఇదిగో ఇలా వెళ్తున్నారు అని. But what did the devil do? He immediately used a lad to go and tell Absalom about what had happened. వెంటనే అబ్షలోము మనుషుల్ని తీసుకుని వాళ్ళిద్దరిని చంపడానికి వెళ్ళిపోయాడు. And Absalom will pursue to go and kill those two people. చూసుకోండి, అయినా కూడా వాళ్ళని దేవుడు కాపాడుతారు. అంటే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటే నీకు ఈ సహాయం దొరుకుద్ది. దేవుడు నీ పక్షం నుండి నీకు సహాయం దొరికేటట్టు చేస్తాడు. కానీ నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావనుకో, నువ్వు అనుకుంటున్నావో ఆ సహాయం నీకు దొరకకుండా నిన్ను నువ్వే పట్టుకుని నీ జీవితంతో నువ్వే పట్టుకుంటున్నావు నువ్వు. If you are spiritually strong, God will definitely protect you in any way or the other, like how God protected these two people. But if you are spiritually weak, if you go with your own understanding, you will be ensnared by the words and your thoughts that comes to you. చూడండి, అలాగే 2 Samuel 15:35 to 36, 35, 36 చూడండి. 2 సమూయేలు 15వ అధ్యాయము 35, 36 వచనములు.
అక్కడ యాజకులైన సోదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. కాబట్టి రాజు నగరు యందు ఏదైనను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సోదోకుతోను అబ్యాతారుతోను దాన్ని చెప్పవలెను. సోదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనతాను అను వారి 2 కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడిన అంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చెయ్యమని చెప్పి అతనిని పంపివేశను. ఇవన్నీ కూడా దావీదు జరగబోయేవన్నీ. దావీదుకి తెలియదు ఇటువంటి సిచ్యుయేషన్ ఎదురవుతుందని. David didn't know that these type of situation will arise. So beforehand, నేను మళ్ళీ చెప్తున్నా, దావీదుకి ఇటువంటి సిచ్యుయేషన్ వస్తదని దావీదుకి తెలియదు. David did not know that these type of situation will arise. జరగబోయే విషయము పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి ముందుగానే మనుషులను రెడీ చేసేసాడు అక్కడ. But it was with the help of the Holy Spirit, all this thing, and the people who are getting ready. అలాగే మీ జీవితంలో కూడా రేపు, ఎల్లుండ, 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. But in your case also, you do not know what's going to happen in future, but God knows well in advance, so He'll keep sending people to help you. అంటే నువ్వు నిన్ను అప్పుడు కాపాడటానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు. So to help you, God has prepared people to help you and protect కానీ you. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటే ఆ సహాయం దొరుకుద్ది. బలహీనంగా ఉంటే ఇదిగో వాక్యమే చెప్పింది. But if you're spiritually strong, you'll get that help that God has purposed. But if you're not strong, if you're physically strong and mentally not strong and spiritually not strong, you will not చంపడానికి get help. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా కాపుదల దొరికింది? How did these 2 people get help? 2 Samuel 17 verse 18, 19, 20. 2 సమూయేలు 17వ అధ్యాయము 18, 19, 20 వచనములు. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షలోమునకు తెలిపెను గాని వారి 2 వేగరముగా పోయి బహురీములో ఒక ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను. అబ్షలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమా యస్సును యోనాతాను ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటి పోయిరని వారితో చెప్పిన గనుక వారు పోయి వెతికి వారిని కానక యెరూషలేముకు తిరిగి వచ్చిరి. చూసారా, వాళ్ళిద్దరికి తెలిసింది అబ్షలోము వస్తున్నాడని. వెళ్ళేసరికి అక్కడ ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గర ఉన్న ఆ బావి లోపల వీళ్ళు దాక్కుంటారు. వెంటనే ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఆ బావి మీద ఒక గుడ్డ వేసి దాని మీద గోధుమ పిండి వేసింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, గోధుమ పిండి మా ఆరేసుకుంది అని అనుకుంటారు. కానీ ఆ గుడ్డ కిందనే వాళ్ళు దాక్కుని ఉన్నారు. అంటే దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చారో చూడండి. దావీదుని కాపాడడానికి వాళ్ళని రెడీ చేసుకోవడము, వాళ్ళని కాపాడడానికి దేవుడు ఆ స్త్రీని రెడీ చేసుకోవడము, ఇదేనండి మీ జీవితంలో కూడా జరిగేది. Look at the way God had protected David. To protect David, God purposed these 2 people, and to help these 2 people, God told that woman. She covered the well where they were hiding with grain, so the people saw only the grain and they let them go. God blinded the eyes of those 2 people also who came to kill them. ఆమెను అడిగారు, ఇక్కడికి 2 వచ్చారు కదా, వాళ్ళు వచ్చారంటే ఏమో తెలియదు వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పింది. And they came and asked the woman, where are those 2 people? She said, no, they've gone to the water brooks, not over here. అలాగే మిమ్మల్ని కాపాడతారు. ఇది That's how సత్యము. God మీరు will help you. నమ్ముతేనే కదా. ఇది కథ అనుకున్నారనుకోండి, ఈ చందమామ పుస్తకంలో మిగిలిపోతుంది. ఇది సత్యం అనుకుంటే ఆ కథ నీ జీవితంలో జరుగుతుంది. If you believe it to be true, it will help you. Otherwise, you are going to see it as a tale. 21st verse చూడండి, 21వ Verse వచనం. 21. 21వ వచనం. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహీయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదునద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా అతని నది దాటి వెళ్ళిపోయాడు. దావీదును కాపాడి అతన్ని రక్షించి అతని ప్రతి పరిస్థితిలో కూడా అతనికి జయాన్ని కలుగజేశారు. God gave victory to David, protected him and took care of him. చెడు ఆలోచనలు, చెడు సలహాలు, చెప్పుడు మాటలు, ఇటువంటి వారి జీవితాలు ఎలాగైపోతుంది? Wrong thoughts, wrong counsel, gossip, if people are walking in it, what will happen to రియలైజ్ అవరు, మీకు తెలియదు. అది మీకు తెలియకుండానే అది ఎంటర్ అయిపోతుంది. And without your knowledge, it will enter into your life. మరి పాపం ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయగలుగుతుంది? What can happen to you when sin enters your life? యేసుక్రీస్తు ప్రభువు మీదకి ప్రపంచంలో ఉన్న ప్రతి పాపము శాపము అన్ని ఆయన మీదకి వచ్చాక ఎందుకు తండ్రి తల తిప్పుకున్నారు? మన పాపాలు ఆయన మీదకి వచ్చాయి. ఆయన మీద పాపం కనబడుతుంది కాబట్టి తల తిప్పుకున్నారు. The entire sin of the world came upon Jesus Christ. That's the reason God the Father had turned his face away from Jesus. ఎందుకంటే మీ పాపాలు, మీ శాపాలు, మీ దోషాలు దేవుడికి అడ్డుగా ఉన్నాయి. అందుకనే
ఆయన దేవుని చిత్తాన్ని జరిగించిన మనిషి ఆ పాపం శాపం మోసుకుంటూ శిలువ మరణం మీద ఉన్నప్పుడు కూడా తండ్రి ఇలా తల తిప్పుకున్నారు. అందుకని అన్నారు ఏలి ఏలి లామా షబక్తాని అని అందుకని అన్నారు. Your sins, your transgression, iniquities has become a wall between God and you. That's the reason when the entire sin came upon Jesus, Father turned away his face and immediately said, Father, my Father, why have you forsaken me? ఇటువంటి అజంప్షన్స్లోను మిస్అండర్స్టాండింగ్ వల్ల పట్టుబడిపోయి చిక్కుబడిపోయి ఇవన్నీ పట్టుకొని ఎదుటి వాళ్ళకు చెప్పి వాళ్ళని పాపంలో నడిపించి వెళ్ళకండి. అలా వెళ్ళడం వల్ల ఐతోపైలు చేసిన పని వల్ల ఏమైంది? 2 Samuel 17:23. 2 సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనము. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. ఇది ఏమైందండి? What happened in verse 23 of 2 Samuel 17th verse? అబ్షలోము గర్వముతో తన తండ్రిని సంహరింపుమని తన వినాశనమునికి తనే సిద్ధపడిపోయాడు. అంటే అబ్షలోము పాపంలో ఉన్నాడు, అది కాకుండా అతని మాట విన్న ఐతోపేలు కూడా ఉరేసుకొని చనిపోయాడు. Now Absalom got into trouble and even Ahithophel, since his advice was not followed, even he hanged himself. అందుకనే John 10:10 ఏముంది? దొంగ అజంప్షన్తో మీ దగ్గరకు వచ్చి మీలో ఉన్న మంచితనాన్ని దొంగతనం చేస్తాడు. మిస్అండర్స్టాండింగ్తో దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న మంచి లక్షణాన్ని దొంగతనం చేస్తాడు. నీలో దేవుడి మీద ఉన్న మంచి ప్రేమని మార్చుకుని నీ హృదయాన్ని దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి వెళ్ళిపోయాడా? అందరూ అంటారు చేశారా? దొంగతనం చేసి వెళ్ళిపోయినా పర్లేదు, నా డబ్బు పోయినా పర్లేదు, నా భర్తను వదిలేసిన బాగున్నాని. కానీ అలా కూడా వాడు వదలడు, నాశనం చేసి చంపేస్తాడు. The devil comes only to steal, to kill and to destroy. He has come and stolen with assumptions, with expectations and misunderstanding. Does he just leave just like that? No, the next step is he will kill and he will destroy after stealing everything from you. చూడండి Matthew 27 verse 3-6. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2 నుంచి 6 వచనములు. Matthew chapter 27 verses 2-6. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలి వచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, రేపు నువ్వు ఆలోచించిన అజంప్షన్ నీతో ఇలాగే చెప్పుద్ది. Tomorrow your own assumptions will speak to you like this. నేను చెప్పినట్టు నువ్వు చేసేసావు, అయిపోయింది, ఇంక నీతో నాకేం పని అని నీ అజంప్షన్, నీ ఏ ఆలోచన నీలోకి వచ్చి నిన్ను నాశనం చేస్తుందో అదే నీ దగ్గరకు వచ్చి చెప్పుద్ది. నేను చెప్పింది విన్నావు, నువ్వు చేసుకున్నావు, నాకు సంబంధం లేదని మీతోనే వచ్చి మాట్లాడుతుంది. Your own assumptions, misunderstanding, expectations will come and speak to you when you are trapped, telling that you obeyed me, so you have to face the consequences. ఇక్కడ ఇస్కరియోతు యూదా దేని విషయంలో పశ్చాత్తాపడ్డాడు? అతను చేసిన తప్పుకు పశ్చాత్తాపడలేదు, ఈ డబ్బుకి అతన్ని అప్పగించానని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపము కాదు. Judah's repentance was not genuine. He was only feeling that he had betrayed an innocent blood. అది నిజమైన పశ్చాత్తాపం అయితే అతను బ్రతికి పేతురులాగా నిలబడి వాడబడేవాడు. ఎందుకు ఊరేసుకుని చనిపోయాడు? If his repentance was genuine, he wouldn't have committed suicide. He would have come back like Peter. ఆ డబ్బు ఇచ్చిందే ప్రధాన యాజకులు. The money was given by the chief priest, but when he hanged himself, they said it is not right. మరలా ఆ డబ్బు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రక్తక్రయ దినం, అంటే మన ఇష్టమే వాక్యం. And when the same money came back to them, they said it is a price of a blood. మన ఇష్టమే, వాక్యం మనదే. నాకు తెలీదా? నాకు చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, మనదే, మన ఇష్టంగా వాడుకోవచ్చు. People use word according to their own convenience. వద్దమ్మా, Don't ఈ be trapped. రక్త క్రయధనములాగా దేవుడి వాక్యాన్ని ఉపయోగించుకొని నీకు అనుగుణంగా దేవుడి వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నావు అని అంటే దాని అర్థము ఈ ప్రధాన యాజకులు ఆయన పట్టించడానికి ఇచ్చిన డబ్బుని ఇది క్రయధనము అని మరలా ఆయన కానుక పెట్టెలోనే వేశారంటే ఎంత దుర్మార్గులో ఒక్కసారి ఆలోచించండి. See how wicked these people are. They're using the word of God according to their own convenience. They are the ones who gave the money, and when it came back to them, they said, no, this is not money, it is not lawful, it is the price of the blood. అటువంటి పని చెయ్యొద్దు. వాక్యం తెలిస్తే నీ ప్రవర్తనని నిన్ను నువ్వు సరిదిద్దుకొని ఆ వాక్యము నేను పలికింది నిజమా కాదా అని నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే ప్రతి దానికి వాక్యం ఉంటుంది.
For everything there is a word of God. Therefore, you be very careful in what you are speaking, whether you are speaking the right things or wrong things. వాక్యము నీకు తెలుసు కానీ నువ్వు వాక్యంతో గెలవలేవు సుమి. You know the word, but you cannot overcome the word of God. వాక్యం నీకు తెలుసు, నీకు అంతా బాగా తెలుసు, కానీ వాక్యంతో నువ్వు గెలవలేవు. నువ్వు గెలవాలంటే ఆ వాక్యంతో నువ్వు ఏకీభవించి ఉండాలి. You have to come in same terms with the word of God to win over. But you cannot Proverbs continue to 19 do it. verse 2 and 3. సామెతలు 19వ అధ్యాయము 2-3 వచనములు. Proverbs chapter 19 verses 2 and 3. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఒకరి ప్రవర్తన, ఒక అజంప్షన్ నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ప్రవర్తనని మొత్తం మార్చేస్తుంది. నీ భర్త మైండ్లో నీ సాక్ష్యము, నీ పిల్లల మైండ్లో నీ సాక్ష్యము, నీ భార్య మైండ్లో నీ సాక్ష్యము మొత్తం తారుమారు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఏమనలేరు, నిన్ను మాట్లాడలేరు, నిన్ను పాయింట్అవుట్ చేయలేరు, నిన్ను ఏమి అనలేరు. కాబట్టి వాళ్ళ మనసులో నీ గురించి అయితే తారుమారు చేస్తుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి ఏమంటావోనని నీకు భయపడి మాట్లాడరు వాళ్ళు. The foolishness of a man twists his way and his heart frets against the Lord. So people will be scared even to come and correct you. They will not even come to you. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. దేవుడి మీద కోపం వస్తుంది. And then they finally get angry at Lord also. దేవుడి మీద కోపం వస్తుంది. దేవుడి మీదనే కోపం వస్తుంది. అంటే నువ్వు చెప్పినట్టు దేవుడు వినాలి, నువ్వు పలికినప్పుడల్లా ఆయన వినాలి. నీ కోసం రెడీగా నీ ఇంటి గుమ్మం ముందు నుంచుంటారు. దేవుడు తట్టినప్పుడు నువ్వు తీయాలి, కానీ పాపము నువ్వు తట్టకుండానే ముందు నుంచి ఉంటుంది. ఎందుకంటే నీ మీద దానికి వాంఛ కలుగుద్ది. ఆ వాంఛ భార్యాభర్తలకు ఉండే రిలేషన్షిప్ ఉన్నంత వాంఛ పాపానికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. You wanted God to obey you. If God doesn't listen to you, you get angry at God. And God will not wait at the door of your heart and forcefully enter, but sin will wait at the door of your heart and has desire upon you. And that desire is not ordinary desire. It's a desire of a husband-wife relationship. It wants you to have dominion. Psalms 5:10. కీర్తనలు 5వ అధ్యాయము 10వ వచనము. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగాను తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురు గాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. ఇదిగో ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? చివరి దినాలలో తీర్పు జరుగుతుంది చూసారా? ఆ తీర్పు జరిగే ముందు శ్రమల, మహాశ్రమల కాలంలో ఈ 10వ వచనం జీవితాల్లో జరుగుతాయి. 1 Kings 16:18 and 19. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 18-19 వచనములు. 1 Kings chapter 16 verses 18 and 19. పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజునగరనందు జొచ్చి తనతో కూడా రాజునగరును తగలబెట్టుకొని చనిపోయెను. యెరొబాము చేసినట్లు ఇతరులను యెహోవా దృష్టికి చెడుతనము చెయ్యువాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను. We just read 1 Kings 16 chapter verses 18 and 19. పట్టణము పట్టుబడెనని జిమి తెలుసుకొని తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయాను. యెరొబాము చేసినట్లు, అదే పాపములో పాలభాగస్తులవ్వడం, పక్క వాళ్ళు చెప్పిన మాట నమ్మి దానికి ఇష్టంగా వాళ్ళు కూడా ప్రవర్తించడం, వాళ్ళతో ఏకీభవించడం, వాళ్ళతో మాట శృతి కలపడం, ఇవన్నీ ఉంటాయి చూసారా? ఇలాగా యెరొబాము చేసినట్లు అతడు కూడా, జిమి కూడా యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరుగును. అంటే శ్రమలు, మహాశ్రమల కాలంలోకి మీరు వెళ్ళిపోయి మీరు పాపంలో పడి వెళ్ళిపోతే పర్లేదు, కానీ మీతో పాటు కొన్ని వేల మందిని మీ నోటి మాటతో, ఒక్క నోటి మాటతో శ్రమలు, మహాశ్రమల కాలానికి గుంపులుగా తీసుకెళ్ళిపోవడం అనేది తప్పు. మీరు మార్చుకుంటే వాళ్ళందరినీ రక్షించుకుంటావు, నువ్వు మార్చుకోలేదనుకో నువ్వు మాత్రమే వెళ్తావు. If you are caught in tribulations and great tribulations, it is okay. But because of your word, if the people are also ensnared, what about that? That is not correct. So therefore you change and help people also change. Proverbs 16 verse 18. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. Proverbs chapter 16 verse 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. Proverbs 16 verse 18. Pride goes before destruction and a haughty spirit before a fall. Do you have pride? గర్వముందా, అహంకారం ఉందా? Do you have చాలా pride? మందికి ఉంటది.
వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మంచి వాణ్ణి దుర్మార్గుడిగా చూపించాలి అని అంటే చాలా చక్కగా చూపిస్తారు వాళ్ళు. They are capable of making an innocent man as an evil person. ఎందుకంటే ఏం మాట్లాడాలో ఏం పలకాలో కూడా చాలా బాగా చూస్ చేసుకుని వచ్చి మాట్లాడతారు వాళ్ళు. They know how to speak and their communication is very. కానీ నువ్వు దేవుడి పక్షం ఉన్నావు అనుకో, అటువంటి వారు కూడా నీ ముందు నిలవలేరు. But if you are spiritually strong and on God's side, those people's counsel will fail. ఈ వాక్యాన్ని మీరు విని దాని ప్రకారం ఆత్మీయంగా బలంగా ఉన్నారా? ఐతోపేల ఆలోచన భంగమైనట్టు అవన్నీ భంగం అవుతుంది. లేకపోతే వాక్యం ఒక్కసారి ఇంటికి వెళ్ళి మరలా చూసుకోండి. If you are spiritually strong, you will be saved like how David was saved. Otherwise, you will become like Ahithophel. Otherwise, go back to your house and read it once again. ప్రార్థన చేసుకుందాం. Let us pray.